రారా రా, నా కూతురు కారులోనే ఉంది, రా. ఇక్కడ నుంచి బెంగళూరు 1 అవరే వెళ్ళిపోయి ఉండొచ్చు. 2 రోజులు నన్ను అటు ఇటు కదలకుండా చేసావే, మగాడివిరా నువ్వు. నీతో చెప్పకుండా వెళితే నేను మగాడిని కాకుండా పోతాను. రేయ్, వేసేంట్రా వాడిని. మొట్టమొదటిసారి రైల్వే స్టేషన్లో నేను సుసీని చూసినప్పుడు నేనెవరో తనకు తెలియకపోయినా తెలుసని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కూడా నేనెవరో తెలియదంటోంది. నన్నెక్కడ మర్చిపోతానో అని తను పడ్డ ఆవేదన ఉందే, పాపం సుసి. తను నన్ను మర్చిపోయినా నేను వదులుకోనని సుసి నమ్మింది. నేను సుసీని వదులుకోలేను, తన నమ్మకాన్ని వమ్ము చేయను. వస్తాను సుసి, నీకోసం తప్పకుండా వస్తాను.
ఏంట్రా నువ్వు అనేది? బాలు తప్పించుకున్నాడన్నా. చావాలరా వాడు, చావాలి. సార్ ప్లీజ్ మీరు అనవసరంగా టెన్షన్ అవ్వకండి. ప్రాబ్లం మీకు అతనికి కాదు, అతనికి సుశీకి. ఇలా చూడరా, నీ అదృష్టం బాగుండి సుశీ ఇక్కడికి రాగానే దానికి పూర్తిగా నయమైంది. అది మెడ్రాస్కి వెళ్ళటం, వాడితో ప్రేమలో పట్టడం, ఇవన్నీ దానికి ఏమీ గుర్తులేవురా. ఆ వెధవికి పిచ్చి పట్టి సుశీ సుశీ అంటూ వీధి వెంబడి పడతాడు చూడు. వదిలేయరా వాడిని. వదిలిపెట్టాను. వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రాబ్లమే. యూ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. హలో, నేను బాలుని మాట్లాడుతున్నానన్నా. బాలు ఎక్కడున్నావు? బెంగళూరులో. ఓ, సుశీని చూసావా? కలిశానన్నా. సుశీ నన్ను మర్చిపోయింది. ఓ గాడ్, క్యూర్ అయి ఉంటుంది. మర్చిపోయిన పాస్ట్ 3 years గుర్తుకొచ్చుంటుంది. నిన్ను మర్చిపోయి ఉంటుంది. నీ గురించిన జ్ఞాపకాలు వచ్చినా రావచ్చు, రాకపోయినా రాకపోవచ్చు. ఈ సిచ్యువేషన్లో తనకు నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అసలు అర్థం కాదు. నువ్వు ఫోర్స్గా వెళ్ళి నేనే నీ లవర్నని చెప్పినా నిన్ను ద్వేషించే అవకాశం ఉంది. ఏనాటికైనా నా జ్ఞాపకాలు తనకు గుర్తుకొచ్చి నేను లేనని తెలిస్తే చచ్చిపోతుందన్నా. వదిలేయమంటావా? నీ బాధ ఏంటో నాకు అర్థమైంది బాలు. మనిషిని నువ్వు ప్రాణంతోనూ స్పర్శతోనూ చూస్తున్నావు. నేను ఒట్టి మాంసం రక్తంతో చూస్తున్నాను. ఏంటన్నా నువ్వు అనేది? బతకరని నేను హోప్స్ వదులుకున్న వాళ్ళందరూ బతికి బయటపడతారు. అంతా దేవుడి దయ అని నేనంటాను. అది ప్రేమ వల్ల నువ్వంటావు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నువ్వు నీ ప్రేమను నమ్ముకో. ఎందుకంటే రెండూ ఒక్కటే. ఓం శతమానం భవతి శతాజ పురుషः సదేంద్రజహాజుషేవేంద్రజే ప్రతిష్టతి ధనం ధాన్యం పశుం భగపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః సర్వాభీష్ట ప్రసాద ఫల సిద్ధిరస్తు. సుసి, ప్రదక్షిణలు చేసొస్తానన్న. రేవతి, హాయ్. రండి వెళ్దాం. ఆ రోజు ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుందో చూసారా? నిన్ను చూసి ఎన్నాళ్ళైంది. హే చింటూ, నువ్వు సూపర్ మ్యాన్ వా. చింటూ గడి ఫస్ట్ బర్త్డే రోజున కలుసుకుందాం. ఎలా ఉన్నావు? నువ్వు పిలిస్తే మాట్లాడాలి, తిడితే పడాలి. నువ్వేం ఫ్రెండ్వే? ఇంకెప్పుడు నన్ను పలకరించాలని చూడకు. గుడికొస్తే మూడు వచ్చేసింది. నేను గుర్తున్నానా? మెడ్రాస్ రెస్టారెంట్ లో సుశీతో చూసింది మిమ్మల్నిగా. మీతో కొంచెం మాట్లాడాలి. ఓ 5 minutes. సంతోషం అనేది ఆ కొద్ది రోజులే తను అనుభవించింది. నన్ను వదిలేక బాలు అంత నేర్చి నేడుపు నా గుండెల్ని అలా పిండేస్తోంది. ఇవేమీ తెలియకుండా పాపండి తను. మిమ్మల్ని తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేయగానే నాకు చాలా బాధేసింది. కానీ మీ ప్రేమ పెళ్లి వరకు వచ్చి నాకేమనాలో తెలియటం లేదు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం, కానీ వాళ్ళ నాన్నకేం తెలియకూడదు. ఆయనకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు. అరే, వాళ్ళ నాన్న పెద్ద మ్యాటర్ ఏం కాదండి. ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే వచ్చాను. మా అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్కి, ఏరియాలో ఎవరికి సుశీకి ఇలాంటి ప్రాబ్లం నన్ను మర్చిపోయిందని తెలియదు. తెలిస్తే అల్లాడిపోతారు. తెలియకూడదు కూడా. సుశీ వాళ్ళ నాన్న ఫేస్ చేయడానికి నేను ఒక్కడిని చాలండి. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. వాళ్ళ నాన్నగారిని మేనేజ్ చేయగలరు, కానీ సుశీకి అర్థమయ్యేలా ఎలా చెప్పగలరు? తను అర్థం చేసుకుంటుంది. నాకు నమ్మకం ఉంది. वो दोनों कहाँ है पता नहीं ना? मालूम नहीं. हाय 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 రా. Did you give it to Susi? ఇంకా ఇవ్వలేదు. అన్నిటికీ లేట్ అయినా ఎవరా? చెప్తానుండు. ఇవ్వయా. హే వెయిట్ వెయిట్ వెయిట్. ఏంటి ఇచ్చేది? సర్ప్రైజ్. హే ఓ కూల్ 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 కూల్. ఏంటిది? Give your hand Susi, Susi. చేయి చాపు. Come on, give your hand. సుశీ. సుశీ ఏం చాపు త్వరగా. Okay. ఎలా ఉంది? Fine. హే వెరీ నైస్. ఇది ఎప్పుడు కొన్నావు? తెలీదు. నేను చెప్తాను. అది నేను ఇచ్చిన గిఫ్టే సుశీ. బి అంటే బాలు, నా పేరు. ఏయ్, నువ్వు
నువ్వు ఫంక్షన్ లో గొడవ చేసిన వాడివేగా. ఇంట్లో నువ్వు నన్ను తిట్టినప్పుడు నాకు అర్థం కాలేదు చూసి షాక్ అయ్యాను. తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి అడిగిన తర్వాతే అర్థమైంది. గొడవ చేయకు, మర్యాదగా వెళ్ళు. నీతో ఒక విషయం చెప్పాలి చూసి. ఏయ్, నేనెవరో తెలియక నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు నాతో మాట్లాడినట్టు మా నాన్నకు తెలిసిందో? వెళ్ళిపో. సుసి, సుసి, ఒక్క నిమిషం ఆగు సుసి, ఆగు సుసి. ఏయ్ సుసి, నేను చెప్పేది కొంచెం విను. ఏయ్ ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? ఐ విల్ కాల్ ద పోలీస్. నేను చెప్పినా నీకు అర్థం కాదురా. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అర్థమైందా? పో. సుసి, ఒక్క నిమిషం. నన్ను చూసి అలా భయపడకు సుసి. నేను పిచ్చోడ్నేం కాదు సుసి. నీతో కొంచెం మాట్లాడాలి అంతే. రా సుసి, భయపడకుండా రా సుసి. చూసుకొని రావచ్చు కదా. వేసుకో. నీకేం కావాలి? వెళ్ళిపో ప్లీజ్. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను అనుకో, తర్వాత ఇంకో రోజు వచ్చి ఎందుకు బాలు నన్ను వదిలేసావు నా షర్ట్ పట్టుకుంటే అప్పుడు నేనేం చేయను? నిజంగా నువ్వెవరో నాకు తెలియదు. అయ్యో, నీకు తెలియదని నాకు తెలుసు సుసి. అది చెప్పడానికి నేను వచ్చాను. నువ్వు చెన్నైకి వచ్చావు సుసి. నువ్వు నేను లవ్ చేసుకున్నావు నిజంగా. నేను కొంచెం అజాగ్రత్తగా ఉండేసరికి మీ నాన్న నన్ను కొట్టి పరిస్థితిని తీసుకొచ్చేశాడు. అయ్యో, నువ్వు చెప్పేది నిజమే అయి ఉండొచ్చు. నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుండొచ్చు. ఇవేమి వద్దు ప్లీజ్. మా నాన్న గురించి నీకు తెలీదు. ఎప్పటికీ భయం పోదా? ప్రతి విషయానికి భయం, ఎవరు చూసినా భయం. మీ నాన్న నిన్ను భయపెడుతూ పెంచాడు, అదే నీ సమస్య. ఎందుకు భయపడుతున్నావు సుసి? ఏం చేయగలడు మీ నాన్న? చంపేస్తాడా? చంపని చెప్పు. సుసి, 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 నా మీద నమ్మకంతో అన్నావు కదా సుసి. నేను మర్చిపోయినా నన్ను వదలొద్దని ఏడ్చావు కదా సుసి. అది మర్చిపోయేటైనా వెళ్ళి దాక్కోమంటావా? ఏం సుసి, నేను లేకుండా నువ్వు బతకలేవు సుసి. నేను నిజంగా చెప్తున్నాను, దయచేసి నమ్ము సుసి. లేపేంటి వాణ్ణి. సుసి, నేను ఇంతగా చెప్తున్నా నీకు నమ్మకం కలగట్లేదా? సుసి, ఆగు. సుసి, అతను వదిలేయండి నాన్న, ప్లీజ్. సుసి, సుసి, పద వెళ్దాం. నాన్న, అతను పిచ్చోడేం కాదు. సుసి, వెళ్ళొద్దు సుసి. సుసి, సుసి, ఆగు. ఓ చెలియా, వస్తున్నా. సారీ, నేను తెలియకొచ్చాను. లేదు, నువ్వేదో కోపంలో లేదాను. నేను నిన్ను కోపగించుకుంటాను. ఆ రోజులో నన్ను తిట్టి ధర్మేస్తావనుకున్నాను. ఆ రోజు గుళ్ళో చూసి ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తే పెద్దగా అరిచి చింటుని తీసుకుని పారిపోయా. నీకు కోటింగ్ ఇచ్చి వెళ్దాను వచ్చాను. అది నేను చేయాలి, కానీ నువ్వు చేయాలని. చాలు, ఇంకా మాట్లాడుకో. అంత తప్ప నేనేం చేశానే? చెప్తే మాత్రం నీకు అర్థమవుతుందా ఏంటి? చేసిందంతా నువ్వు చేసి నన్నెదిగా గేలి చేస్తావు. నేనేం చేశాను? మెడ్రాస్ రెస్టారెంట్ లో నన్ను అవమానించలేదు. నేనా? మరి నేనా? ఊరికి బాకి లూసా? నేను లూసా? అవునులే, నేను లూసే. పిలుస్తోంది బాలు. సుసి పిలుస్తోంది. నా వాయిస్ లో ఉందండి. లాగా కాదే, నీ వాయిసే. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు? బాలు. నేనే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశాను. సుసి గొంతు వినాలని అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచో చేస్తూ ఉంటాను. తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. నా రింగ్ టోన్ మార్చింది, నా రూమ్ని మార్చింది, మా ఏరియాలో వాళ్ళందరినీ మార్చేసింది రేవతి. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వీడు పిచ్చోళ్ళలాగా రోజు సుసి వెనక్కి తిరుగుతున్నాడని చూస్తున్నావా? తను నన్ను ఎంతగా లవ్ చేసిందో, నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి.
కాఫీ తాగుతాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి. ఏంటి ఇది అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్చేసింది. తనకి ఈత అస్సలు రాదు రేవతి. ఒకరోజు ఫిషింగ్ బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా నీళ్ళలోకి దూకేసింది. తర్వాత నేను కాపాడి ఏంటి ఇది ఈత రాకుండా ఎందుకు దూకావని అడిగితే నువ్వు ఉన్నావు కదా బాలు, నాకేంటి భయం ఉంది. తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి? ఊ అని తను ఒక్క మాట అంటే చాలు రేవతి, వాళ్ళ బాబు కాదు ఎవడొచ్చినా సరే ఈ ఊరు తగలబెట్టైనా సరే తీసుకెళ్తాను. కానీ తను మనస్ఫూర్తిగా రావాలి. అందుకోసమే నేను ఎంతగా ఎదురు చూస్తున్నాను. సుసి, నువ్వు బాలు నేను ఏది తెలుసుకోవాలనుకోవట్లేదు. నా మ్యారేజ్ తప్పకుండా వచ్చాయి. దయచేసి నీ ఫ్రెండ్ని ఊరికి వెళ్ళమని చెప్పు. సుసి, బాలు నువ్వు ఇంతగా చెప్పినా నమ్మలేదు. ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుందని నమ్ముతావా? నమ్ముతున్నాను. నీకు పిచ్చా? దానికి వేరొకరితో పెళ్లి. వాళ్ళ నాన్నని కాదని నువ్వు బెంగళూరులో ఏమీ చేయలేవు. ఆ ఇన్విటేషన్ తీసి చూడు. సుసి విత్ బాలు. నా సుసి పేరు పక్కన ఇంకొకటి పేరు ఉండడానికి వీల్లేదు.